హాయ్ హలో గైస్, ఇప్పుడైతే మనం శ్రీ శారదా విద్యామందిరం స్కూల్ లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు. ఇదంతా ఇక్కడ చూడండి, బోర్డు అయితే ఏవి ఇచ్చారు. బోర్డు ఇది తెలుగులో ఇచ్చాడు, ఇంగ్లీష్లో ఇచ్చాడు. కింద ఎల్లనూరు పవర్డ్ బై లీడ్ అంట. మేబీ వాళ్ళతో టైప్ అయి ఉంటారు. అండ్ ఇది వచ్చేసి అంతా మేమైతే ఊర్లో వాళ్ళని క్రికెట్ ఆడడానికి. ఇదంతా పక్కన మొక్కజొన్న తోటలు, ఇక్కడ బోరు. ఎంతమంది గుర్తుందో, మేము ఉన్నప్పుడు అయితే ఇక్కడికి వచ్చి మోటార్ వచ్చి నీళ్ళు వచ్చానే. చూడండి ఇదంతా. అటు సైడ్ రోడ్డు, కొండాపురం పోయే రోడ్డు. అది ఇటు రోడ్డు ఉన్నాయన్నమాట. నేను చూపిస్తాను అది కూడా. మరి ఇది వచ్చేసి స్కూల్. ఇది లైటింగ్స్ అన్నీ పెట్టినారప్ప. ఏదో ఎవరికి పెట్టాలంటే పెట్టాలా, సెలవులని ఎవరు లేరు స్కూల్లో. ఇది చూడండి, గడ్డి విపరీతంగా ఉంది. మాకు ఊర్లో క్రికెట్ ఆడుకోవడానికి ఇదే అన్నమాట మ్యాటర్. ఇక్కడ ఉంది కదా, ఇది మ్యాటర్. ఇక్కడ నుంచి అక్కడ వికెట్లు అవి ఆ స్తంభం దగ్గర. ఇది స్కూల్ అనమాట మా ఊరిది. నేను ఇక్కడ వచ్చేసి 1st నుంచి 4th వరకు చదివా అనమాట. మేము ఉండేటప్పుడైతే ధనాజన సార్ అని తెలుసు ఎవరికన్నా. నేను వచ్చేసి ఇక్కడ 2009 వరకు చదివా అనమాట, 4th వరకు. 4th క్లాస్లో మేము రెసిడెన్షియల్ రాసామన్నమాట. అప్పుడు సీట్ వచ్చి ఇంకా మేము మా దాంట్లో ఒక 20 మెంబర్స్ దాకా రాశారు. 3-4 మెంబర్స్కి వచ్చింది అంతే. అందులో నేను ఒకరిని. నాకు వచ్చేసి శ్రీశైలం వచ్చింది సీటు. 5th నుంచి ఇంకా నేను ఇక్కడ రాలేదనమాట. చాలా మంది అడిగింటే వీడియో చేస్తాను అనమాట. మేబీ ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదు. ఒకవేళ కనుక మీరు ఈ స్కూల్లో చదివి మీకు రీచ్ అయింది అనుకోండి, కమెంట్ చేయండి అబ్బాయి ఎక్కడి నుంచి అనేది. నాకు తెలిసి ఈ వీడియో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళంటే కనుక మల్లేపల్లికి చుట్టుపక్కల ఉంటారు కదా, ఎల్లనూరు, సింహాదేపురం, ఇట్లా తిమ్మంపల్లి, వాసాపురం, అచ్యుతాపురం, తిరుమలాపురం, ఇట్లా భాగ్యనగరము, తాడిత్రి సైడు, నిట్టూరు, ఎంగానపల్లి ఇటు సైడ్ అనమాట. అక్కడ వాళ్ళు ఇక్కడ చదివేది బాగా అనమాట. చాలామంది దూరం వెళ్ళిపోయింటారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు రాలేరు అదే పనిగా స్కూల్ చూడడానికి. అందుకోసమని వీడియో తీసిన అనమాట. చూడండి స్కూల్. ఈ బాత్రూమ్స్ ఎంట్రన్స్లోనే నేను అది చూపిస్తాను. మరి ఇక్కడ బాత్రూమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాంపౌండ్కి గేట్ ఇది. అన్నీ ఫుల్ క్లోజ్ చేసినారు. పిల్లలు గిల్లలు అన్నీ అవి లేడీస్ టాయిలెట్స్ అవి. ఇది వచ్చేసి ఇంతకుముందు అటు సైడ్ మేము ఉన్నప్పుడు అయితే ఓపెన్ ప్లేస్లోకి వెళ్తాను అక్కడ చెట్లలోకి. ఇది వచ్చేసి బాత్రూమ్. వాచ్మ్యాన్, స్కూల్ బాగ్స్. తిన్నావా? ఏమి ఇంకా ఇవ్వాలైనా చేసి చల్లగా ఉంది. నేను అదే పనికి వచ్చిన కూర్చొని కానీ ఇడికి ఇప్పుడు చల్లగా ఉంటుంది ఇక్కడ. ఇది ఇంతకుముందు మేము ఉండినప్పుడు ఇక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు కూరాకులంది ఇటు తెచ్చాను పప్పు అన్నీ. ఇది రూమ్, వంట రూము. అది ఈ రూము. ఇది వచ్చేసి పిల్లలకి హాస్టల్. ఇది ఈ సన్న రూమ్ హాస్టల్. ఇది హాస్టల్. బస్ ఏం ఒకటే ఉంది కాదు, ఒక బస్సు మన అనంతపురంలో తిప్పుతున్నారు, ఇంకో బస్సు అనంతపురంలో తిప్పుతున్నారు. ఎందుకు? మన అనంతపురంలో తిప్పుతున్నారు అబ్బా. నేను చూసిన. ఏం బా మా ఊరి బస్సు ఇక్కడ తిరుగుతుందని చూసిన. పిల్లలకైతే తాగడానికి ఇది ప్యూరిఫైర్ వాటర్ అనమాట. సెటప్ చూడండి, ప్యూరిఫైర్ వాటర్కి. పర్లేదు స్కూల్ అయితే. అన్నీ రేకుల షెడ్లే, ఏం చేంజ్ అయితే ఏం లేదు అంతే. 600 ఉన్నారంట బస్ స్ట్రెంత్. రేపు ఏమబ్బా డౌటే, రేపు పండగ కదూ, రేపు పండగ. దసరా సెలవులు ఆడిచ్చారు.
బుధవారం కూడా డౌటే. ఇది మేము ఉండేటప్పుడు 5th క్లాస్ రూమ్ అన్నమాట. ఇది ఇట్లా, ఇది 4th, అది 3rd. ఇదంతా వచ్చేసి అసెంబ్లీ అయ్యేది, ఇక్కడ ప్రేయర్ చేసేది. ఆడ ప్రేయర్ చూడు, జెండా ఎత్తేది అన్నీ. మేము ఇక్కడ లేచే తన్నేట ఆడతాంటాం ఎక్కువ, కాలుతో లేచే తన్నే ఆట, లాంగ్ జంప్ అంట, ఎగిరేది అని చాలా గేమ్లు ఆడేటాం అప్పుడు. చిక్ పుల్ల, చికారు పుల్ల ఉంటుంది చూడు, అది కూడా ఇన్ని ఆడేది. బాగుంది. ఈ స్కూల్ ఈ సైడ్ అయితే నేను ఎప్పుడే కానీ కూర్చోలేదు, ఇటు సైడ్ ఈ దాంట్లోకి ఎప్పుడైతే కూర్చోలేదు. నేను కూర్చోలేదంటే అదిను ఇటు నుంచి ఇట. ఇదే అన్నమాట స్కూల్స్. చూసినారు కదా, ఇవి ఆఫీస్ రూమ్ చూడబోయి సార్ ఎట్లా పెట్టినారో. ఇటు నుంచి ఆ వారం 1st, 2nd, 3rd మేము ఉండేటప్పుడైతే ఇవి ఇట్లా రూమ్లన్నీ. ఏమేమి రూమ్లు మార్చారో మనకైతే తెలియదు. ఇప్పుడు 4th క్లాస్ ఉన్నప్పుడు ఇది రూమ్, 5th ఆ రూమ్ లాస్ట్ మేము ఉండేటప్పుడు, 3rd ఇది ఇట్లా. మాకు దండాలు సార్ అనమాట. అప్పుడు కొడితే అట్లే కొన్ని భయం అవుతాండి దండాలి సార్. మీకు ఎంతమంది దండాలి సార్ తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు. ఆఫీస్ రూము చూడండి, ఆఫీస్ రూము. ఇదేం రూమ్ ల్యాబా? మనపురం ఫైనాన్స్ లిమిటెడ్ అంట, ఏంటంటే వేసినారంతా. ఆఫీస్ రూమ్ ఇదంతా స్కూల్ ఈ వ్యూ చూడండి. ఇప్పుడు బాగుంది. ఇక్కడ చూడండి, ప్రేయర్ కింద ముందు ఏం లేదు. ఇక్కడ స్లేట్లు కడుక్కోనికి ఇక్కడ నీళ్ళు పెడతా అంటారు మేము ఉండేటప్పుడు 1st క్లాస్లో. ఇప్పుడు అంతా ఏందో ఇది పెట్టినారు, స్టేజ్ మాత్రం కట్టినారు. LKG, UKGకి అంతా. ఇది వచ్చేసి చూసినారు కదా, ఒకసారి 360లో చూపించా చూడండి. 360 వ్యూ ఇటు సైడ్ నుంచి చూపిస్తా బాగా నీట్గా. ఇది ఎంట్రన్స్ అనమాట, మనం అక్కడి నుంచి వచ్చేది. మర్చిపోయినా, క్యారీలు తెచ్చుకుంటే ఇక్కడే అనమాట ఎక్కువ కూర్చొని తినేది. ఈ ఏరియాలోనే ఎక్కువ ఫుల్ కూల్గా ఉంటుంది. ఇంకా నేను బ్యాక్ సైడ్ కూడా చూపించా. బ్యాక్ సైడ్ కూడా అప్పుడు తింటాండి క్యారీ తెచ్చుకుంటే. ఇప్పటికి తింటా అంటారేమో, మనకైతే తెలియదు. ఇవన్నీ ఇది చూడండి. స్కూల్ అయితే బాగానే ఉందబ్బా. 600 స్ట్రెంత్ అంటే చాలా బెస్ట్. 500+ ఉంది. స్టూడెంట్స్ మొత్తం 500 పైన ఉన్నారు ఇక్కడ. ఇది చూడు, ఇది 360 వచ్చేసి. అంటే ఇక్కడ స్ప్రింక్లర్ పెట్టారబ్బా. ఇప్పుడు ఇటు సైడ్ వద్దాం. ఇటు సైడ్ నేనైతే ఎప్పుడు కూర్చోలేదు. ఇటు సైడ్ అయితే కుర్చీలు ఉన్నాయి క్లాస్ టీచర్లు క్లాస్లలో. ఇక్కడ చూస్తున్నా అప్ప కుర్చీ ఒకటి, అది కింద పడిపోయింది. ఇటు సైడ్ క్లాస్ రూమ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కూర్చోలేదు కూడా. ఇక్కడ వచ్చి తక్కువ. సీసీ కెమెరా ఉంది. చూసారా సీసీ కెమెరా? పని చేస్తుందా పని చేయలేదో మనకైతే తెలియదు. ఇటు సైడ్ రూమ్లు ఉంటాయి కదా, మేము అప్పుడు ఉండేటప్పుడు ఇక్కడ ఇదే దీనికే బెల్లు తగిలిచ్చేది. బెల్లు దీనికి తగిలిచ్చారు, టన్ కొట్టేది. చూడు క్లాస్ రూమ్లన్నీ నేను ఓపెన్గా ఉన్న వాటికి ఒక్కటి చూపించాను అప్ప. క్లాస్ రూమ్లో బోర్డు మంచి లెక్క. పెద్దసారికి కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి. స్లోగన్స్. బెంచులు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఇవన్నీ మీకు తెలిసిందే కదా. చాలా పెద్దదే స్కూల్ అయితే, పర్లేదు. స్టూడెంట్స్కి బాగుంటుంది ఆడుకోనికి అంతా. మేము అప్పుడు ఇక్కడ పంటలాట అని 4 గ్రౌండ్లు గీసి దాని చుట్టూ తిరిగేది ఇట్టుంటాయి చూడు, అదంతా ఆడతాను అప్పుడు. ఇక్కడ కానికి చెట్ల కాడ ఇది చూడండి. ఈడైతే గేమ్స్ ఆడతాను. ఇప్పటికీ గేమ్స్ ఆడతారు కదా. చూడండి కావాలంటే ఎంత నీట్గా ఉందో కదా. ఇటు సైడ్ పంట పొలాలన్నీ, ఇక్కడ కుర్చీలు ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ వెనకాలకి పోయి చూద్దాం ఒకసారి. చూడండి కుర్చీలు ఇవన్నీ. ఇప్పుడు స్కూల్ వెనకాలకి పోతే స్కూల్ వెనకాల ఇదే అన్నమాట అంతా. ఇది మీరు నాయన అల్లరల్లరు లేపినారు. ఎంత ఉడతా పాయదాని అమ్మ. గడ్డింది ఎక్కువ.
మేము అప్పుడు కడుక్కోనికి తాగే నీళ్ళు చేతులు కడుక్కోనికి అంత ఏడ అనుకోవచ్చు, చూపించదు కూడా. మనం ఉండేటప్పుడు ఏడ కడుక్కుంటాము ఏం కదా అనేది. అంతా మారిపోయినాయిలే. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ అంతా గలీజ్ అయిపోయింది. మెయింటెనెన్స్ ఏమి ఎక్కువ చేస్తానట్లేరు ఇప్పుడు. బాగా నీట్గా పెడితే పాములు గేమ్లు ఏంటి రాకుండా ఉంటాయి. మరి అద్భుతంగా తయారైపోయింది ఇప్పుడైతే. చూసినారు ఇదంతా డస్ట్ చెత్త దీన్ని వేసినారు. అప్పుడు మేము ఉన్నప్పుడు అయితే ఇటు సైడ్ అంతా తినడానికి ఉపయోగించుకుంటాను. లంచ్ టైంలో ఇక్కడికి వచ్చి తింటాంటిని. ఇదంతా చూసినారా ట్యాంకీ అప్పుడు ఇక్కడికి వచ్చి మేము చేతులు కాలు కడుక్కునేది, క్యారీలు అన్నీ కడుక్కునేది ఇక్కడే. ఇక్కడ కూడా లంచ్ చేస్తారు కదా ఇప్పుడైతే. లంచ్ ఉంది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా లంచ్ చేస్తారేమో ఇప్పుడైతే. బాగా క్లీన్గా ఉంది ఇక్కడ. ఇక్కడైతే పిల్లలు అయితే వచ్చి అయితే కనుక లంచ్కి అయితే వస్తారేమో టిఫిన్ తినేకందు. చూడండి బండలన్నీ వేసినారు, బాగానే ఉంది. అన్నీ క్యారీ అంతా ఇక్కడే, పేపర్లు గీపర్లు తినేటివి అంతా. ఇక్కడ చూసినారా నీలగిరి చెట్టు, మేము ఉన్నప్పుడు ఇది చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇప్పటికి ఇంకా నాకైతే సూర్యుడు చక్కగా కొడతాడు, చూపించలేకపోతా ఎంత పెద్దగా ఉందో చూడండి చెట్టు. ఇది కానక చెట్టు మేము అప్పుడు నుంచి ఉన్నప్పుడు ఉంది, ఇంకా అప్పటికి ఉంది అట్టే. ఇది అంతే. వెనకాల ఏం బా ఇది ఇక్కడ ఏదో చేసినారప్పా, ఏమన్నా వంట చేస్తారేమో ఇప్పుడు కూడా, మనకైతే తెలియదు. చుట్టూ వచ్చేటప్పుడు ఇట్లా చూసారు కదా తొట్టింది పో. అప్పుడు మేము ఉన్నప్పుడు అయితే ఇక్కడ పిల్లలు హాస్టల్లో ఉండే పిల్లలు ఈ ఏరియాలో కొబ్బరి మిరప చెట్లు అంట, టమాటా చెట్లు అంట, ఇట్లాంటి ఆకుకూరలు వేస్తున్నారు ఈ ఏరియాలో అంతా. ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది, ఎవరు లేరు. అప్పుడు ఉన్నప్పుడు అయితే హాస్టల్ పిల్లలు చాలా బెస్ట్ అప్ప. ఏంటి ఉన్నాయన్నీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి పో. నీళ్ళు వాష్రూమ్స్ ఇవన్నీ. ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరు లేరులే. పర్లేదు లేడీస్కి వాష్రూమ్స్ అనుకున్నా, బాగానే ఉంది. పిల్లలకైతే పర్లేదు అప్ప, ఇంతకుముందు కన్నా చాలా డెవలప్ అయ్యింది. ఇంతకుముందు అయితే అప్పుడు అంతా చిన్న పిల్లలంతా అట్లా బయట మామూలే లెక్క అయిపోయింది. ఇంకేం చేస్తావు, ఏంది ఇంత గల్లీకి పెట్టినారు. వెనకాల చూడు గడ్డి అంతా, ఈడ గడ్డి అసలు ఏం చేపిలే. వెనకాల చూడు పెట్టుందో